నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల శంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. ఎన్డీఏ కూటమి ఎంపీలతో మోదీ సమావేశం. ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల శంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడా కూడా పొంతన లేకుండా పోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల లోపలే 1,00,000 కోట్లని జరిగినటువంటి కాళేశ్వరం అవినీతి మీద 90 రోజుల లోపల విచారణ పూర్తి చేస్తాం, దోషులను శిక్షిస్తాం, హవాలా ద్వారా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి 1,000 కోట్ల రూపాయలను రప్పిస్తాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 90 రోజులలో ఏం జరగలేదు. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. విచిత్రం ఏమి జరిగిందంటే, కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత, ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని బయట తీయడానికి. ఒక పక్క ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, మరో పక్క మేడిగడ్డ, సుందిల్లా, అన్నారంలో కింద ఏవైతే అవి బుంగలు పడ్డాయో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏమాత్రం సమాచారం లేకుండా, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా ఒక కేసు మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనప్పుడు దానికి సంబంధించినటువంటి కమిషన్ని అపాయింట్ చేసినప్పుడు అక్కడ రిపేర్లు కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆధారాలను చెడగొట్టడం అనేది ప్రథమ నేరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతున్నాం, మీరు కమిషన్ వేసిన తర్వాత ఆ యొక్క 3 బారేజ్ల కింద పడ్డటువంటి బుంగలని సంబంధిత ఈఎన్సీ ఎందుకు చేయించిండు రిపేర్? ఆ గ్రోటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎన్డీఏసీ చాలా తీవ్రంగా చెప్పింది, మీరు గ్రోటింగ్ చేయడం వల్ల మేము దానికి ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కుందామంటే కూడా ఆధారాలు లేకుండా చేసిండ్రు అని చాలా క్లియర్గా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మీద మేము మొదటి నుంచి కూడా అనుమానాలను వ్యక్తం చేసినాం. ఈ పార్టీ మాట్లాడేది ఒక మాట, తర్వాత చేసేది ఇంకో తీరని చెప్పి 1,00,000 కోట్ల పైబడి అవినీతి జరిగిందని మీరు అన్నప్పుడు తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. విప్పి చూడ పురుగులుండను అన్నట్టు రేవంత్ రెడ్డి గారు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏమి ఉండవు అని మరొకసారి రుజువైంది. ఇక ఆయన తీరు ఎట్లా కనబడతా అన్నారండి, చేరలేదా? నువ్వు కూర్చో భయ్యా. అరే, ఆయన తీరు ఎట్లా ఉందంటే అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టున్నది. నిండ మునిగినోనికి ఇంకా నాకేముందన్నట్టు అబద్ధాలు, అసత్యాల ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు. సరే, కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం. ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినాము అంటాడు.
ఇక నీకు అట్టుడు ఎట్లున్నదంటే నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏడ కనబట్టాడు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. నిన్న ఇనాగ్రేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి. ఇప్పుడు సబితక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి ఇవాళ ఇనాగ్రేషన్ చేసినావు. నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం, శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే. పేర్లు మార్చుడు లేకపోతే కత్తెర జేబులో పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే. కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించిండ్రు, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించారు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు. ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జు పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 TMCల నీళ్లు నిలిపాం. అంటే ఇట్ టుక్ అస్ మోర్ దాన్ 2 years. 2052 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీ లెక్క చేయాలంటే 2052 కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి, ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి, శిలాపాలకు వేసుకునేది ఉండే, రిబ్బన్గా తెచ్చేది ఉండే. కానీ మేము పని చేయలేదు. మేము చిల్లర రాజకీయాలకు పోలే, పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము. నువ్వు ఫ్లైఓవర్ల కాడ నిన్న చేసిన OHSR కూడా నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి 2. నీకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, నువ్వు ఇనాగ్రేషన్ చేసిన OHSRలు ORR phase 2లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకే నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడగదలుచుకున్నా. మీరు ఏదో మొదటిసారిగా రైతాంగానికి ఇబ్బంది వస్తేనో సమస్య వస్తేనో స్పందించినటువంటి పరిస్థితులు కాదు. మీరు ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలుగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ పరిపాలనా కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి పరిశీలన చేస్తే ఎప్పుడూ కూడా రైతాంగానికి ఉపయోగపడాలని కానీ రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కానీ ఏనాడు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేవన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆయన మనసులోని మాట అంతకుముందు ఎప్పుడో చెప్పారు, వ్యవసాయం దండగా. ఎందుకంటే ఆయన మనసులోని మాట ప్రకారం ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో యావత్తు కూడా రైతులు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండదు. రైతాంగానికి సంబంధించి సకాలంలో వాళ్ళకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వాలు పనిచేయవు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి 15 నెలలకు అవస్థ ఉందే. ఈ 15 నెలల కాలంలో రైతులు పండించినటువంటి పంటకు సంబంధించి మిర్చిని తీసుకున్నా, పొగాకుని తీసుకున్నా, మామిడిని తీసుకున్నా, ఉల్లిపాయలు తీసుకున్నా, లేకపోతే రైతాంగం పండించినటువంటి ఏ పంటకు సంబంధించైనా కూడా గిట్టుబాటు ధరలేక రైతులు రోడ్లకి ఉద్యమాలు చేసినప్పటికీ ఇవాళ వరకు కూడా కనీసం రైతులు పండించినటువంటి ఆయా పంటల్ని కొనుగోలు చేయడానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కాగితాలకు పరిమితమైనటువంటి పథకాలు ఉన్నాయే తప్ప ఏ ఒక్క రైతాంగానికైనా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయైనా కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిందని సూటిగా అడగదలుచుకున్నా. ఏమి ఎక్కడా కూడా లేదు. ఏ ఒక్క రైతుకు ఉపయోగపడాలనే ఆలోచన లేదు. గడిచిన 2 నెలల కాలంగా రైతాంగం పంటలకు యూరియా కావాలని కోరుతూ గంటల తరబడిగా
క్యూ లైన్లో నుంచొని సంఖ్యలో రైతాంగం నిలబడి యూరియా కోసం 2 నెలల కాలంగా వాళ్ళు, ఎందుకంటే రైతులు శాంతమూర్తులు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు లైన్లో నిలబడి గంటల కొద్దీ లైన్లో నిలబడి ప్రభుత్వం వైపు చేతులు చాచి అడుగుతున్నా కూడా యూరియాని సప్లై చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా? ఇవాళ సమాజానికి పట్టిడన్నం పెట్టే రైతన్న. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ ఎంపీలు స్వదేశీ మేళాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారతదేశం సవాళ్లను అధిగమించి ఎదిగేందుకు దేశ స్వయం సమృద్ధిని సాధించడం కీలకమని అన్నారు. భారత్ పై అమెరికా సుంకాల మోత భోగిస్తున్న వేళ ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా వంటి దేశాలు సుంకాలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నా మనం వెనక్కి తగ్గకూడదు. ఇలాంటి సందర్భాల్లో ఆత్మ నిర్భర భారత్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. భారత్ ని ఆత్మ నిర్భర్ స్వయం సమృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డీఏకు చెందిన పార్లమెంట్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో స్వదేశీ మేళాలు నిర్వహించాలని ఆయన సూచించారు. కనిగిరిలో యూరియా కొరతలపై రైతులతో కలిసి పాదయాత్రగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన దర్శి శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ, కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్, కనిగిరి నియోజకవర్గ పరిశీలకులు కె ఆదన్న గారు మరియు దర్శి కనిగిరి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.